Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్టువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ CBSE సిలబస్లో ఉన్నటువంటి 4th యూనిట్ చూస్తున్నామండి. సో దీనిలో మనకు 4th యూనిట్లో ఇచ్చినటువంటి లెసన్ ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లోసమ్ ఆర్ బ్లూమ్. సో ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. సో ఒక బూడిదతో ట్రీస్ అనేవి మళ్ళీ పువ్వులు పూయడము, కాయలు కాయడము ఇలాంటివి జరిగాయి అన్నమాట. సో ఏంటి అసలు ఒక బూడిదతో ఎలాగా, ఏంటి దానికి ఉన్నటువంటి ఆ ఇంపార్టెన్స్? మనకు బాబాలు వీళ్ళని చూస్తూ ఉంటాము, ఓకే, కొంతమందిని. సో కొద్దిగా విభూది లాంటిది, అంటే బూడిదే కదా విభూది అన్నా కూడా, తీసుకొని ఇలాగనేసి మంత్రాలు వేయగానే ఏదంటే అది జరిగిపోతుంది. సో ఆ విధంగా ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? ఇంతకీ ఎవరు ఆ మంత్రగారు చూద్దాం. ఓకే, so this is a story about an honest and hard-working old couple and their pet dog. So ఇది ఎవరి గురించి అనంటే honest and hard working. సో చాలా honest గా అండ్ కష్టపడి పనిచేసేటటువంటి ఒక ఓల్డ్ కపుల్ అండ్ వాళ్ళ యొక్క పెట్ డాగ్, వాళ్ళు పెంచుకునేటువంటి ఒక డాగ్ యొక్క స్టోరీ అంట. ద నైబర్స్ ఆర్ ట్రబుల్సమ్ అండ్ the dog dies a sad death. So the neighbors are troublesome. పక్కనున్నటువంటి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా కాంప్లికేటెడ్ పర్సన్స్ అనమాట. పక్కన వాళ్ళకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ వల్ల ఏమైందంటే ఈ డాగ్ కూడా చాలా సాడ్ డెత్, చనిపోయింది అనమాట. The spirit of the dog gives solace and support to his master in unexpected way. So solace means comfort or consolation in a time of distress or sadness. సో ఎప్పుడైతే సాడ్నెస్ లేదా డిస్ట్రెస్ లో ఉంటారో అప్పుడు వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్నెస్ ఇవ్వడం అనమాట. అండ్ సపోర్ట్. సో ఈ డాగ్ యొక్క స్పిరిట్, దాని యొక్క ఆత్మ అనేది తన యొక్క మాస్టర్ ఎప్పుడైతే సాడ్నెస్ లో ఉంటారో లేదా డిప్రెషన్ లో ఉంటారో అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ వేలో కొద్దిగా సపోర్ట్ చేసేది అనమాట వాళ్ళ ఫ్యామిలీకి. సో ఓకే, అంటే డాగ్ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ మాస్టర్కి, వాళ్ళ యజమానికి హెల్ప్ చేయడం. వావ్, వినడానికి చాలా బాగుంది కదండి. లెట్ us enter into the lesson. So before going to enter into the lesson, my request is please subscribe to my channel and share my videos to your friends and please ask them to subscribe to my channel. Okay, so let us start the lesson. So ఇక్కడ మనకు the ashes that made trees bloom అనేటటువంటి లెసన్ లో part 1, part 2 ఉన్నాయండి. సో ఫస్ట్ part 1. In the good old days of the daimyos, there lived an old couple whose only pet was a little dog. So daimyos means wealthy landowners, అంటే బాగా సంపన్నులు, డబ్బున్న వాళ్ళు అనమాట ఆ రోజుల్లో. సో బాగా భూస్వాములు అంటారు కదా, అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళ, సో ఇన్ ద గుడ్ ఓల్డ్ డేస్ ఆఫ్ ద డైమియోస్. సో గుడ్ ఓల్డ్ డేస్ అని ఎందుకు మెన్షన్ చేశారంటే అప్పట్లో ఆ టైంలో బాగా ఈ ప్రొడక్షన్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ, ఇంపోర్ట్ కానీ ఇవి బాగా జరిగేదన్నమాట. అంటే బిజినెస్ బాగుండేది ఆ రోజుల్లో. సో అలాంటి రోజుల్లో అక్కడ ఒక ఓల్డ్ కపుల్, వాళ్ళకి ఒక పెట్ డాగ్ అనేది ఉండేది. హ్యావింగ్ నో చిల్డ్రన్ దే లవ్డ్ ఇట్ యాజ్ దో ఇట్ వర్ ఏ బేబీ. సో వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల ఈ చిన్న కుక్క పిల్లనే వాళ్ళ బేబీగా కన్సిడర్ చేసుకొని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ద ఓల్డ్ డ్యామ్ మేడ్ ఇట్ ఏ క్యూషన్ ఆఫ్ బ్లూ క్రేప్ అండ్ ఎట్ మీల్ టైమ్ ముకో, for that was its name, would sit on it as snug as any cat. So the old dam means an elderly woman. సో ఎల్డర్లీ ఉమెన్, ఒక పెద్ద ఆవిడ అన్నట్లుగా. సో ఇక్కడ ఓల్డ్ ఉమెన్ ఉంది కదా, ఆమె అనమాట. సో ఆమె ఏం చేసిందంటే ద ఓల్డ్ ఉమెన్ మేడ్ ఇట్ ఏ క్యూషన్ ఆఫ్ బ్లూ క్రేప్. సో క్రేప్ మీన్స్
ఎక్స్ట్రీమ్లీ పూర్ ఇన్ క్వాలిటీ, అంటే పెద్దగా క్వాలిటీ కాకపోయినా కానీ ఒక బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఒక క్యూషన్ ని తయారు చేసింది, ఒక దిండు లాంటిది చిన్నది ఒకటి తయారు చేసింది. సో ఎవరి కోసం అంటే ముకో కోసం. ముకో ఎవరు అని అంటే ఇక్కడ డాగ్ నేమే ముకో అనమాట. సో ఈ డాగ్ ఏం చేసేదంటే మీల్ టైం అంటే తినేటప్పుడు వచ్చి దానిపైన కూర్చునేది అనమాట. స్నగ్ మీన్స్ కంఫర్టబుల్ యాజ్ ఎనీ క్యాట్, అంటే పిల్లి ఏ విధంగా అయితే కూర్చుంటుందో ఆ విధంగా ఇది కూడా కూర్చొని దానిపైన తింటూ ఉండేది. ఓకే, అండ్ ద కైండ్ people fed the pet with tidbits of fish from their own chopsticks. సో ఈ కైండ్ పీపుల్ ఏం చేసేవాళ్ళంటే ఇద్దరు ఓల్డ్ ఉమెన్ అండ్ మెన్, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే టిడ్బిట్స్ మీన్స్ స్మాల్ పీసెస్ ఆఫ్ ఫిష్. సో ఆ స్మాల్ పీసెస్ ఆఫ్ ఫిష్ ని వాళ్ళ చాప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాళ్ళు తినేటి పుల్లలు ఉంటాయి కదా, వాటితోనే దానికి కూడా పెట్టేవాళ్ళు అనమాట. అంటే దానికంటూ సపరేట్ గా అయ్యో ఇది డాగ్ కదా మనమేంటి ఇది తగులుతుంది ఇలాంటివి చూసుకునేవాళ్ళు. ది డోంట్ హెసిటేట్ అట్ ఎనీ టైమ్, దే ఆర్ ట్రీటింగ్ దట్ యాజ్ దేర్ ఓన్ మీన్స్ బేబీ. ఓకే, అండ్ ఆల్ ద బాయిల్డ్ రైస్ ఇట్ వాంటెడ్. సో ఉడికించిన అన్నం కూడా దానికి ఎంత కావాలో అంత పెట్టేవాళ్ళు అనమాట. ఓకే, అండ్ thus treated the dumb creature loved its protectors like a being with a soul. So thus treat, ఆ విధంగా ఆ డాగ్ ని వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. ద డంబ్ క్రీచర్, సో ఈ ఈ నాస్టీ అంటే ఈ క్రీచర్, ఈ జీవి ఉంది కదా, ఇది ఉంది కదండి ఈ డాగ్. సో అది ద డమ్ క్రీచర్, ఇక్కడ డమ్ అంటే ఫూలిష్ అని కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ద ఫూలిష్ క్రీచర్ లవ్డ్ ఇట్స్ ప్రొటెక్టర్స్. ఎవరు ఇక్కడ ప్రొటెక్టర్స్? ఈ ఓల్డ్ ఉమెన్ అండ్ మ్యాన్. ఓకే, ఓల్డ్ పీపుల్. సో వాళ్ళని చాలా అంటే చాలా ఇష్టపడేది. లైక్ ఏ బీయింగ్ విత్ ఎ సోల్ మీన్స్, లైక్ ఏ బీయింగ్ విత్ ఎ సోల్ మీన్స్ లైక్ ఏ హ్యూమన్ చైల్డ్, అంటే ఎమోషన్స్ అన్ని ఉన్నటువంటి చైల్డ్ ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తుందో ఆ విధంగానే ఈ డాగ్ కూడా వాళ్ళ ఓనర్స్ ని ఇష్టపడేదన్నమాట బాగా. The old man being a rice farmer went daily with a hoe or spade into the fields, working hard from morning until 10 to Sama, as the sun is called, had gone down behind the hills. So the old man, atanu farmer anamata. Okay, rice farmer. Kabatti atanu daily hoe and spade means పార అంటాం కదండి. సో అలాంటివి అనమాట, అలాంటి వస్తువులు తీసుకొని అక్కడికి పొలాల్లోకి వెళ్ళేవాడు రోజు ఇంటూ ద ఫీల్డ్స్. సో మార్నింగ్ నుంచి ఎప్పుడు వరకు అంటే అంటిల్ 10 to Sama అంటే ఏంటంటే జపనీస్ లాంగ్వేజ్ లో మనకు యాజ్ ద సన్ ఈస్ కాల్డ్ యాజ్ 10 to Sama. ఓకే, సన్ అని వాళ్ళు 10 to Sama అని పిలిచేవారు. సో ఆ 10 to Sama హ్యాడ్ గాన్ డౌన్ బిహైండ్ ద హిల్స్, అంటే కొండ వెనకాల దిగిపోవడం అంటే ఏంటి, సూర్యాస్తమయం వరకు అంటే ఈవినింగ్ వరకు, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడి పనిచేసేవాడు అనమాట. ఎవ్రీ డే ద డాగ్ ఫాలోడ్ హిమ్ టు వర్క్, నెవర్ వన్స్. సో ప్రతిరోజు కూడా ఈ డాగ్ తనని ఫాలో అవుతూ వెళ్ళేదన్నమాట. ఓకే, ఎవ్రీ డే డాగ్ ఫాలోస్ హిమ్ but never once done the harming the white heron that walked in the footsteps of the old man to pick up the worms. So heron means a bird. ఓకే, సో ఈ బర్డ్ ఏం చేస్తుందంటే అతను నడుస్తూ ఉంటే ఫార్మర్ అతని ఫుట్ స్టెప్స్ వెనకాలే నడుస్తూ అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వామ్స్ పురుగులు తింటూ ఉండేదన్నమాట. సో ఈ డాగ్ కూడా అతను ఫాలో అవుతూ ఉండేది, ఈ హెరోన్ కూడా అతను నడుస్తూ ఉంటే అతని ఫుట్ స్టెప్స్ వెనకాలే నడుస్తూ అది తింటూ వచ్చేది. సో ఈ డాగ్ ఎప్పుడే కానీ ఆ హెరోన్ కి ఎలాంటి హాని కూడా చేయలేదంట. ఫర్ ద ఓల్డ్ ఫెలో వాజ్ ద పేషెంట్ అండ్ కైండ్ టు ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ లైఫ్. సో ఈ ఓల్డ్ పర్సన్ ఏంటంటే ఏ జీవికైనా కూడా అంటే లైఫ్ ఉన్నటువంటి అంటే లివింగ్ థింగ్స్ అన్నిటికీ కూడా చాలా అంటే చాలా కైండ్ హార్టెడ్గా అంటే చాలా పేషెన్సీగా వాటిని ట్రీట్ చేసేవాడు అనమాట. అంటే చాలా ఓపికగా అండ్ చాలా కైండ్ హార్ట్ తో ప్రతి ఒక్క దాన్ని ట్రీట్ చేసేవాడు. అండ్ ఆఫన్ టర్న్డ్ అప్ ఏ సోడ్ ఆన్ పర్పస్ టు గివ్ ఫుడ్ టు ద బర్డ్స్. సో అండ్ ఆఫన్ టర్న్డ్ అప్ మీన్స్ డగ్ అప్ ఏ సోడ్. సో సోడ్ మీన్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్ విత్ ద గ్రాస్ గ్రోయింగ్ ఆన్ ఇట్. సో వాటి కోసం పక్షుల కోసమే వాటికి ఫుడ్ ఇవ్వడం కోసమే ఇతను సపరేట్ గా ఒక ప్లేస్ లో ఈ గడ్డిని
మొలిపించేవాడు అనమాట. ఓకే, సో అంటే అంత మంచి పర్సన్ ఇతను. అంటే పక్షుల కోసం కూడా సపరేట్ గా అతను తన ఫీల్డ్ లో ఒక ఏరియాని అలాట్ చేసేసాడు అనమాట. One day the dog came running to him, putting his paws against his legs and motioning with his head to some spot behind. సో ఒకరోజు ఏమైందనంటే డాగ్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వచ్చి పుట్టింగ్ హిజ్ పాస్ అంటే తన యొక్క కాళ్ళు అనమాట, డాగ్ కాళ్ళు. సో వాటి యొక్క కాళ్ళని ఇతని యొక్క లెగ్స్ మీద పెట్టి మోషనింగ్ విత్ హిజ్ హెడ్, సో తన తలని ఇలా ఊపుతూ సంథింగ్, మోషనింగ్ అంటే ఇక్కడ సంథింగ్ షోయింగ్ విత్ అన్ ఎక్స్ప్రెషన్స్. సో తన తలని ఇలా ఊపుతూ ఒక స్పాట్ బిహైండ్, సో ఒక ప్లేస్ ని చూపిస్తుంది అనమాట, రమ్మని చెప్పి అక్కడికి. ద ఓల్డ్ మ్యాన్ అట్ ఫస్ట్ థాట్ హిజ్ పెట్ వాజ్ ఓన్లీ ప్లేయింగ్ అండ్ డిడ్ నాట్ మైండ్ ఇట్. సో ఫస్ట్ ఏమనుకున్నా అంటే అది ఏదో ఊరికి ఆడుకుంటుందిలే అనుకొని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. బట్ ద డాగ్ కెప్ట్ ఆన్ వైనింగ్ అండ్ రన్నింగ్ టు అండ్ ఫ్రో ఫర్ సమ్ మినిట్స్. సో కానీ డాగ్ మాత్రం వదలలేదనమాట. వైనింగ్ మీన్స్ మేకింగ్ ఏ లాంగ్ హై పిచ్డ్ క్రై ఆర్ ఎ సౌండ్. సో గట్టిగా అరుస్తుంది, ఏడుస్తున్నట్లుగా అరుస్తూ ఉందన్నమాట. అండ్ రన్నింగ్ టు అండ్ ఫ్రో, ముందుకి వెనక్కి అలా ఇలా కదులుతూ ఉంది కొద్ది నిమిషాల పాటు. Then the old man followed the dog a few yards to a place where the animal began to lively scratching. సో తర్వాత ఆ డాగ్ ఎక్కడికి వెళ్తుందో దానిని ఫాలో అవుతూ వెళ్ళాడు. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత ఆ డాగ్ అక్కడ ఆగి అక్కడ కొద్దిగా లోడుతున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అది లోడుతుంది అనమాట, స్క్రాచ్ చేస్తూ ఉంది. ఓకే, సో అంటే అక్కడ ఏదో ఉంది చూడు అనేసి వాళ్ళ ఓనర్కి చెప్తూ ఉంది అనమాట. థింకింగ్ ఇట్ వాజ్ పాసిబుల్లీ ఏ బరీడ్ బోన్ ఆర్ బిట్ ఆఫ్ ఫిష్, ద ఓల్డ్ మ్యాన్ స్ట్రక్ హిజ్ hoe in the earth when lo, a pile of gold gleamed before him. సో థింకింగ్ ఇట్ వాజ్ ఎ పాసిబుల్ ఏ బరీడ్ బోన్, సో ఏదో ఒక ఎప్పుడో ఒకసారి బూట్ చేస్తుంటారు కదా, ఆ పూడ్చబడినటువంటి ఒక ఎముక అయి ఉండొచ్చేమో, లేదంటే ఫిష్ మొక్క అయి ఉంటుందేమో అనుకున్నాడు ఇతను. అనుకొని ద ఓల్డ్ మ్యాన్ స్ట్రక్ హిజ్ hoe ఇన్ ద ఎర్త్, సో తన చేతిలో ఉన్నటువంటి ఆ పారతో లోడడం మొదలు పెట్టాడు. వెన్ లో మీన్స్ అన్ ఓల్డ్ వర్డ్ యూజ్డ్ ఫర్ టెల్లింగ్ సమ్ వన్ టు లుక్ ఎట్ సంథింగ్. సో టు లుక్ ఎట్ సంథింగ్, చూడు అంటాం కదా, సో అది లో అనమాట. సో చూడు, ఏ పైల్ ఆఫ్ గోల్డ్ గ్లీమ్డ్ బిఫోర్ హిమ్. సో చూడడానికి ఏముందంటే అక్కడ ఏ పైల్ ఆఫ్ అంటే ఒక గొట్ట అనమాట, చాలా అంటే చాలా ఎక్కువ. గోల్డ్ గ్లీమ్డ్ బిఫోర్ హిమ్, గ్లీమ్డ్ మీన్స్ షైన్డ్. సో ఒక బంగారు దగ మెరుస్తూ కనిపించింది అనమాట అతనికి అది లోడగానే. సో చూడండి ఇక్కడ ఓల్డ్ మ్యాన్, సో ఇది hoe అనమాట అతని చేతిలో ఉండే వెపన్. నెక్స్ట్, thus in an hour the old couple were made rich. సో కొద్ది గంటల్లోనే ఆ ఓల్డ్ కపుల్ ఏమైపోయారు, చాలా రిచ్ అయిపోయారు అనమాట. ద గుడ్ సోల్స్ బాట్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్, మేడ్ ఏ ఫీస్ట్ for their friends and gave plentifully to their poor neighbors. సో అప్పుడు వీళ్ళేంటి చాలా మంచి వాళ్ళు కదా, వాళ్ళు ఏం చేశారంటే ద గుడ్ సోల్స్, ఈ మంచి వాళ్ళు ఒక కొద్దిగా ల్యాండ్ని కొన్నారనమాట. కొని మేడ్ ఏ ఫీస్ట్ ఫర్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేశాడు. ఫీస్ట్ మీన్స్ డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్. సో వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేశాడు. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరికీ కూడా దాన ధర్మాలు చేశాడు, అంటే చాలా హెల్ప్ చేశాడు అన్నమాట. ప్లెంటిఫుల్లీ టు దేర్ పూర్ నైబర్స్, వాళ్ళందరికీ కూడా చాలా మనీ పరంగా హెల్ప్ చేశాడు. యాజ్ ఫర్ ద డాగ్ దే పెట్టెడ్ హిమ్ టిల్ దే నియర్లీ smothered him with kindness. సో యాజ్ ఫర్ ద డాగ్, సో ఈ డాగ్ ఏం చేశారంటే దే పెట్టెడ్ హిమ్ టిల్ దే nearly smothered him with kindness. Smother means to cover something with too much of something. టు కవర్ సంథింగ్ విత్ టూ మచ్ ఆఫ్ సంథింగ్ అంటే చాలా కైండ్నెస్ ని చూపించారనమాట అప్పటి నుంచి ఇంకా ఆ డాగ్ పైన. Now in the same village there lived a wicked old man and his wife, not a bit sensitive and kind, who had always kicked and scolded all dogs whenever any passed their house. సో అదే ఊర్లో ఇంకొక పేరు ఉందన్నమాట. ఓకే, ఒక ముసలాయన ఉన్నారు, భార్యాభర్తలు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విక్డ్ మీన్స్ క్రూయల్ పర్సన్స్. ఓకే, ఇమ్మోరల్ ఆర్ ఈవిల్. సో క్రూయల్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. వాళ్ళకి ఎలాంటి
బిట్ ఆఫ్ నాట్ ఏ బిట్ సెన్సిటివ్ అండ్ కైండ్. వాళ్ళు అసలు సెన్సిటివ్ కానీ కైండ్ కానీ అనేటటువంటి ఫీలింగ్స్ వాళ్ళకు ఉండవు అనమాట. ఓకే, చాలా క్రూయల్. సో వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముందుగా ఏదైనా కుక్క కానీ వెళ్తూ ఉంటే వాటిని తిట్టడము లేదంటే కిక్ కొట్టడము చేసేవాళ్ళు అనమాట. Hearing of their neighbor's good luck, they coaxed the dog into their garden and set before him bits of fish and other dainties, hoping he would find treasure for them. So, ఈ మాట వినిన తర్వాత అంటే పక్కింట్లో వాళ్ళకి ఆ కుక్క వాళ్ళకి బంగారు నిధిని చూపించింది అని తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా ఆ డాగ్ తీసుకొచ్చుకున్నాడు. హియరింగ్ దే నేబర్స్ గుడ్ లక్ దే కోయాక్స్డ్ మీన్స్ పర్సువోడెడ్ ఆర్ ఎంటైజ్డ్ ఆర్ కన్విన్స్డ్. ఓకే, సో ఆర్ టు ఇన్ఫ్లుయెన్స్ సమ్ వన్ జెంట్లీ. సో వాళ్ళని దానిని మేనేజ్ చేయడం అనమాట. సో ఏదో ఒక విధంగా వాళ్ళని ఆ డాగ్ ని కన్విన్స్ చేసి తీసుకొచ్చారనమాట. కోయాక్స్ ద డాగ్. సో ఆ డాగ్ ని కన్విన్స్ చేసి వాళ్ళ గార్డెన్ లోకి తీసుకొచ్చి అక్కడ దానికి ఫిష్ పీసెస్ పెట్టారు అండ్ డైంటీస్ మీన్స్ టేస్టీ ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారనమాట. ఓకే, టేస్టీ అండ్ ఎక్స్పెన్సివ్ ఫుడ్ డైంటీస్ మీన్స్ పెట్టారు. అండ్ ఎందుకు పెట్టారంటే వీళ్ళ ఫీల్డ్ లో కూడా ఆ డాగ్ వీళ్ళకి కూడా ఒక ట్రెజర్ ని చూపిస్తుందేమో, అంటే ఒక నిధిని, బంగారు నిధిని చూపిస్తుందేమో అని అనుకున్నారు. బట్ ద డాగ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ ద క్రూయల్ పెయిర్ వుడ్ నెయిదర్ ఈట్ నార్ మూవ్. సో వీళ్ళు క్రూయల్ పర్సన్స్ కదా, వాళ్ళ బిహేవియర్ డాగ్ కి అర్థమైపోయి అసలు అది కదలలేదు తినలేదు అనమాట. తినకుండా కదలకుండా అలాగే ఆగిపోయింది. Then they dragged him out of doors, taking a spade and hoe with them. సో ఇంట్లో నుంచి వాళ్ళు ఆ ఫీల్డ్ లోకి తీసుకొని వచ్చేసారు దాన్ని, వాళ్ళతో పాటు తవ్వడానికి కావాల్సినటువంటి పార ఇవి తీసుకొచ్చుకున్నారు అనమాట వస్తువులు. నో సూనర్ హ్యాడ్ ద డాగ్ గాట్ నియర్ ఏ పైన్ ట్రీ గ్రోయింగ్ ఇన్ ద గార్డెన్ దాన్ హీ బిగాన్ టు paw and scratch the ground as if a mighty treasure lay beneath. సో ఆ గార్డెన్ లో ఆ ఫీల్డ్ లో ఒక పైన్ ట్రీ అనేది ఉందన్నమాట. సో ఆ పైన్ ట్రీ దగ్గరికి రాగానే ఇంక వీళ్ళు నన్ను ఎలాగో వదిలేటట్లేరు అనేసి ఆ పైన్ ట్రీ కింద తవ్వడం మొదలు పెట్టింది అనమాట. అంటే స్క్రాచింగ్ స్టార్ట్ చేసింది. సో పా అండ్ స్క్రాచ్ ద గ్రౌండ్. సో ఏ విధంగా అంటే అది తవ్వితే కింద అసలు మైటీ ట్రెజర్ అంటే బిగ్ ఇన్ సైజ్, మైటీ మీన్స్ సో చాలా పెద్ద నిధి, లే బినీత్ మీన్స్ అండర్. సో దీని కింద పెద్ద నిధి ఉంది అన్న విధంగా అది స్క్రాచ్ చేయడం స్టార్ట్ చేసింది. క్విక్ వైఫ్ హ్యాండ్ మీ ద స్పేడ్ అండ్ హోయ్ cried the greedy old fool as he danced with joy. సో ఇమ్మీడియట్ గా చూడగానే ఈ గ్రీడీ ఓల్డ్ ఫూల్ పర్సన్ ఉన్నాడు కదా, అతను వాళ్ళ వైఫ్ ని ఏమడిగాడంటే క్విక్ వైఫ్ నా అది ఇవ్వు, ఆ పార నా చేతికి ఇవ్వు, నేను ఇక్కడ తవ్వాలి అనేసి చాలా ఎంజాయ్ చేస్తూ, చాలా జాయ్ అంటే డాన్స్ చేస్తూ చాలా హ్యాపీగా అడిగాడు. దెన్ ద covetous old fellow with a spade and the old crone with a hoe began to dig. So వీళ్ళిద్దరూ చూడండి, then the covetous means greedy, crone means old man's wife, crone. So అతనేమో ఆ స్పేడ్ తీసుకున్నాడు, ఆమెమో ఆ హోయ్ తీసుకొని తవ్వడం స్టార్ట్ చేశారు అనమాట. బిగాన్ టు డిగ్ బట్ దే వాజ్ నథింగ్ బట్ ఏ డెడ్ కిటెన్ ద స్మెల్ ఆఫ్ విచ్ మేడ్ దెమ్ డ్రాప్ దేర్ టూల్స్ అండ్ షట్ దేర్ నోసెస్. సో అక్కడ ఏమీ లేదు నీది, అక్కడ ఏముందంటే చనిపోయినటువంటి ఒక పిల్లి ఉందన్నమాట. చాలా స్మెల్ వస్తుంది. సో వాళ్ళ చేతిలో ఉన్న వస్తువులు అక్కడ విసిరేసి వాళ్ళ నోస్ అనేది అలా మూసుకునేసారు ఆ స్మెల్ భరించలేక. ఫ్యూరియస్ ఎట్ ద డాగ్ ద ఓల్డ్ మ్యాన్ కిక్డ్ అండ్ బీట్ హిమ్ టు డెత్ అండ్ the old woman finished the work by nearly chopping off his head with the sharp hoe. So furious at the dog, furious means angry, చాలా అంటే చాలా కోపడినటువంటి వాళ్ళిద్దరూ కూడా ఫ్యూరియస్ అట్ ద డాగ్ మీద కోపంతో ద ఓల్డ్ మ్యాన్ కిక్డ్ అండ్ బీట్ హిమ్ టు డెత్, చనిపోయేలా కొట్టాడు అనమాట ఆ కుక్కని. అండ్ ద ఓల్డ్ ఉమెన్ ఫినిష్డ్ ద వర్క్ బై నియర్లీ చోపింగ్ ఆఫ్ మీన్స్ కట్టింగ్ ఆఫ్. సో ఆ డాగ్ యొక్క హెడ్ ని బాగా తన చేతిలో ఉన్న షార్ప్ హోయ్తో కట్ చేసేసింది అనమాట. They then flung him into the hole and heaped the earth over his carcass. So then they flung him into the hole.
సో ఫ్లంగ్ మీన్స్ త్రూ. సో వాళ్ళు దానిని అక్కడ తవ్వారు కదా, దాంట్లోనే వేసి బూట్ చేశారు అనమాట. అండ్ హీప్డ్ ద ఎర్త్ ఓవర్ హిజ్ కార్కాస్. కార్కాస్ మీన్స్ డెడ్ బాడీ. సో దాని డెడ్ బాడీ మీద ఈ మట్టి అంతా కూడా పోసి కప్పిపెట్టేశారు అనమాట. అంటే కుక్కని చంపేశారు వాళ్ళు. The owner of the dog heard of the death of his pet and mourning for him as if he had been his own child, went at night under the pine tree. సో ఓనర్ కి తెలిసిందనమాట డాగ్ చనిపోయింది అనేసి. అలా తెలుసుకున్న తర్వాత తను మార్నింగ్ మీన్స్ ఫీలింగ్ సాడ్, ఎక్స్ప్రెసింగ్ సాడ్నెస్, చాలా అంటే చాలా బాధపడ్డాడు. ఎంతగా అంటే తన ఓన్ చైల్డ్ చనిపోతే ఏ విధంగా బాధ ఉంటుందో అంత బాధపడ్డాడు. ఎప్పుడు ఎలాగానంటే రోజు అంటే ఆ పైన్ ట్రీ దగ్గరికి నైట్ వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండేవాడు అనమాట. ఏడుస్తూ బాధపడ్డాడు. ఓకే, He set up some bamboo tubes in the ground such as are used before tombs, in which he put fresh flowers. So అతను ఆ సమాధి చుట్టూ అదే బూడ్చిపెట్టారు కదా, అక్కడ చుట్టూ బ్యాంబూ ట్రీ యొక్క ట్యూబ్స్, వెదురు బొంగులు ఉంటాయి కదా, సో వాటిని చుట్టూ ఏ విధంగా అయితే సమాధి చుట్టూ ఫెన్సింగ్ లాగా కడతారో ఆ విధంగా కట్టాడు. అండ్ వాటిలో ఇతను ఏం పెట్టాడంటే ఫ్రెష్ ఫ్లవర్స్ ని పెట్టేవాడు అనమాట. అంటే మనం సమాధి మీద ఏ విధంగా పెడతాం ఆ విధంగా ఫ్లవర్స్ పెట్టాడు అనమాట. అండ్ దెన్ హీ లేడ్ ఏ కప్ ఆఫ్ వాటర్ అండ్ ఏ ట్రే ఆఫ్ ఫుడ్ ఆన్ ద గ్రేవ్ అండ్ బర్న్డ్ సెవరల్ కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ఇన్సెన్స్. సో అంతేకాకుండా ఇంకా ఏం పెట్టాడంటే వాటర్ అండ్ ఫుడ్, ఒక ట్రేలో ఫుడ్ కూడా ఆ టోమ్ మీద పెట్టేవాడు. అండ్ సెవరల్ కాస్ట్లీ స్టిక్స్ ఆఫ్ ఇన్సెన్స్. ఇన్సెన్స్ మీన్స్ ఏ సబ్స్టాన్స్ దట్ ప్రొడ్యూసెస్ ఏ ప్లెజెంట్ స్మెల్. అంటే సాంబ్రాన్ కడ్డీలు అంటాం కదా, సో అలాంటివి పెట్టాడనమాట, మంచి వాసన వచ్చే విధంగా. He mourned a great while over his pet, calling him many dear names as if he were alive. సో తను బతికున్నప్పుడు ఏ విధంగా అయితే తనని పిలిచాడో చాలా ముద్దు ముద్దు పేర్లు అన్ని పెట్టుంటాడు కదా, పెట్ నేమ్స్, ఆ నేమ్స్ అన్ని పెట్టి కూడా తనని పిలుస్తూ ఉన్నాడు అనమాట. అంతగా బాధపడుతూ ఉన్నాడు అక్కడ కూర్చొని. That night the spirit of the dog appeared to him in a dream and said, "Cut down the pine tree over my grave and make from it a mortar for your rice pastry and a mill for your bean sauce." సో అతని కల్లోకి ఒకరోజు ఈ డాగ్ యొక్క సోల్, అంటే ఈ డాగ్ వచ్చిందనమాట కల్లోకి. ఓకే, దట్ నైట్ ద స్పిరిట్ ఆఫ్ ద డాగ్ అపియర్ టు హిమ్ ఇన్ ద డ్రీమ్. సో కల్లోకి ఆ డాగ్ యొక్క స్పిరిట్ అంటే ఆత్మ కనిపించింది అనమాట కల్లో. అది ఏం చెప్పిందనంటే వచ్చి ఆ పైన్ ట్రీని కొట్టేసే, నువ్వు కొట్టేసిన తర్వాత నువ్వు దాంతో ఏం చేస్తావు అనంటే మోటర్ మీన్స్ ఒక బౌల్ ఫర్ యువర్ రైస్ పేస్ట్రీ. సో మోటర్ మీన్స్ ఏ స్ట్రాంగ్ బౌల్. సో నువ్వు దానిని కొట్టేసి పేస్ట్రీ ఫర్ యువర్ రైస్ పేస్ట్రీ. పేస్ట్రీ మీన్స్ బేక్డ్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ కేక్. సో నువ్వు రైస్ తో కేక్ లాంటివి తయారు చేసుకుంటావు కదా, సో దానిని తయారు చేయడానికి ఈ బౌల్ ని యూజ్ చేసుకో నువ్వు. అండ్ ఏ మిల్ ఫర్ యువర్ బీన్ సాస్. సో బీన్ సాస్ అంటే లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటిది, సో జ్యూస్ లాంటిది. సో దాన్ని తయారు చేయడానికి, బీన్ సాస్ తయారు చేయడానికి ఒక మిల్ అంటే ఒక మిషన్ లాంటిది నువ్వు ఒకటి తయారు చేసుకో ఈ వుడ్ యూస్ చేసుకొని అని చెప్పిందనమాట నిద్రలో కనిపించి. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడ చూడండి అతను ఎక్కడైతే తనని పూడ్చిపెట్టారో దాని చుట్టూ బ్యాంబూ స్టిక్స్ యూస్ చేసి ఎలా ఫెన్సింగ్ తయారు చేశాడు. ఓకే, నెక్స్ట్. So the old man chopped down the tree and cut out of the middle of the trunk a section about 2 feet long. సో ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడంటే ఆ ట్రీని కొట్టేశాడు అనమాట. కొట్టేసి అండ్ కట్అవుట్ ఆఫ్ ఏ మిడిల్ ఆఫ్ ద ట్రంక్. సో మధ్యలో ఎగ్జాక్ట్ మధ్యలో ఒక కొమ్మని తీసుకున్నాడు అనమాట, దాన్ని కట్ చేసుకున్నాడు. ఏ సెక్షన్ అబౌట్ 2 feet లాంగ్, 2 అడుగులు పొడవు ఉండేటట్టుగా దాన్ని కట్ చేసుకున్నాడు. With a great labor, partly by fire, partly by a chisel, he scraped out a hollow place as big as a small bowl. So
ఫైనల్ గా అతను విత్ ఏ గ్రేట్ లేబర్ బాగా కష్టపడి పనిచేసి అండ్ పార్ట్లీ బై ఫైర్ కూడా యూజ్ చేసి అండ్ పార్ట్లీ బై ద చేజల్ మీన్స్ ఏ షార్ప్ టూల్ యూజ్డ్ ఫర్ కట్టింగ్ ఆర్ ఏ షేపింగ్ వుడ్ ఆర్ స్టోన్. సో స్టోన్ కానీ వుడ్ కానీ ఒక షేప్ లోకి తీసుకురావడానికి కట్ చేసేదానికి ఒక టూల్ అనమాట. సో దానిని యూజ్ చేసి హీ స్క్రాప్డ్ అవుట్ ఏ హోలో ప్లేస్ యాజ్ బిగ్ యాజ్ ఏ స్మాల్ బౌల్. సో ఒక బౌల్ లాంటిది మధ్యలో హోలో అంటే ఎంటీ ప్లేస్ వచ్చే విధంగా దాన్ని తయారు చేశాడు అనమాట. హీ దెన్ మేడ్ ఏ లాంగ్ హ్యాండెల్డ్ హ్యామర్ ఆఫ్ వుడ్ సచ్ యాజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పౌండింగ్ రైస్. సో పౌండింగ్ మీన్స్ క్రషింగ్ ఆర్ గ్రైండింగ్. సో ఒక హ్యాండిల్ అంటే మనము రోల్ ఉంటుంది కదా చిన్నది, సో దాంట్లో దంచుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి తయారు చేసి ఒక బౌల్ అండ్ ఒక హ్యాండిల్ రైస్ ని క్రష్ చేయడానికి గ్రైండ్ చేయడానికి దాన్ని తయారు చేశాడు. When New Year's time drew near, he wished to make some rice pastry. So New Year time దగ్గర పడుతుంది, న్యూ ఇయర్ వచ్చేటప్పటికి అతను ఏమనుకున్నాడంటే రైస్ ప్యాస్ట్రీ ఆ కేక్ అనేది తయారు చేయాలనేసి అనుకున్నాడు. When the rice was all boiled, Granny put it into the mortar. The old man lifted his hammer to pound the mass into dough, and the blows fell heavily and fast till the pastry was all ready for baking. So when the rice was all boiled, రైస్ బాగా ఉడికిపోయిన తర్వాత గ్రానీ దాన్ని తీసుకొచ్చి మోటార్ అంటే ఈ బౌల్లో వేసింది అనమాట. అప్పుడు ఈ ఓల్డ్ మ్యాన్ ఏం చేశారంటే తన హ్యామర్ ఉంటుంది కదా, హ్యామర్ లాంటిది, సో దానిని తీసుకొని టు పౌండ్ ద మాస్ ఇన్ టు డో. సో పౌండ్ మీన్స్ to hit something very hard and making a lot of noise. సో దాన్ని కొట్టడానికి, సో దేనిని చూడండి, మ్యాన్ ఈజ్ ఎ హ్యామర్ టు పౌండ్ ద మాస్ ఇంటూ డో మీన్స్ ఏ మిక్చర్ ఆఫ్ ఫ్లోర్, వాటర్, ఫ్యాట్ ఎట్సెట్రా, అంటే టు ప్రిపేర్ దిస్ ప్యాస్ట్రీ. సో అంటే పిండి చేయడానికి అనమాట. సో దానిని తీసుకొని పిండి చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ద బ్లోస్ ఫెల్ హెవీ అండ్ ఫాస్ట్. సో ఎంత గట్టిగా ఫాస్ట్ గా కొడుతున్నాడనంటే లాస్ట్ కి అది ద ప్యాస్ట్రీ వాజ్ ఆల్ రెడీ ఫర్ బేకింగ్, ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, ఇక ఒక బేకింగ్ అంటే కాల్చడం ఒకటే తక్కువ అనమాట. సో పిండి అనేది రెడీ అయిపోయింది. సడన్లీ ద హోల్ మాస్ టర్న్డ్ ఇంటూ ఏ హీప్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. సో సడన్ గా ఏమైందంటే ఆ పౌడర్ అంతా కూడా ఒక్కసారిగా ఒక గోల్డ్ కాయిన్స్ కుప్పలాగా తయారైపోయింది అనమాట. When the old woman took the hand mill and filling it with beans began to grind, the gold dropped like rain. సో అతను అది చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి కూడా తయారు చేశారు కదా, ఆ ట్రీని యూస్ చేసి ఏంటది హ్యాండ్ మిల్ అనమాట. సో ఇలా తిప్పుతూ ఉంటే జ్యూస్ లాగా వస్తూ ఉంటుంది కదా, సో అది యూస్ చేసి ఓల్డ్ ఉమెన్ ఏం చేసిందంటే ఈ బీన్స్ ని దాంట్లో వేసింది అనమాట. ఓకే, సో ఫిల్లింగ్ ఇట్ విత్ బీన్స్ బిగాన్ టు గ్రైండ్, దాన్ని గ్రైండ్ చేయడం కోసం బీన్స్ ని. సో అప్పుడు ఏమైందంటే అక్కడ సాస్ బదులు ఈ వర్షపు లాగా అంటే వర్షపు ఎలా పడితే ఆ విధంగా గోల్డ్ అనేది పడుతూ ఉందన్నమాట ఆ మిల్లో నుంచి, హ్యాండ్ మిల్లో నుంచి. నెక్స్ట్, మీన్ వైల్ ద ఎన్వియస్ నైబర్ పీప్డ్ in at the window when the boiled beans were being ground. సో ఆ బాయిల్డ్ బీన్స్ అనేవి అలా గ్రౌండ్ పైన పడుతూ ఉన్నప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి నైబర్, ఎలాంటి నైబర్, ఎన్వియస్ మీన్స్ వాంటింగ్ సంథింగ్ దట్ సమ్వన్ డస్ ఆర్ సమ్వన్ హ్యావ్, అంటే గ్రీడీ పర్సన్ అనమాట. పక్కన వాళ్ళకి ఏది ఉంటే అది మాకు కావాలనుకునేటటువంటి పర్సన్. సో అలాంటి నైబర్ పక్క నుంచి పీప్డ్ మీన్స్ లుక్డ్ సీక్రెట్లీ. సో సీక్రెట్ గా అలా తొంగి చూశాడనమాట అట్ ద విండో వెన్ ద బాయిల్డ్ బీన్స్ వర్ బీయింగ్ గ్రౌండెడ్, అలా పడుతూ ఉన్నప్పుడు చూశాడు. నెక్స్ట్, గుడి మీ cried the old hag as she saw each dripping of sauce turning into yellow gold, until in a few minutes the tub under the mill was full of a shining mass of gold. So goody me means oh my god, చాలా హ్యాపీగా ఉందన్న విధంగా చెప్పి cried the old hag. Hag means an ugly unpleasant old woman.
సో ఓల్డ్ ఉమెన్ ఈ విధంగా అరిచింది అనమాట. ఏ విధంగా, యాజ్ షీ సా ఈచ్ డ్రిప్పింగ్ ఆఫ్ సాస్ టర్నింగ్ ఇంటూ ఎల్లో గోల్డ్. సో ఆ సాస్ అంతా కూడా ఏ విధంగా పడుతుంది అక్కడ, గోల్డ్ కలర్లో అంటే గోల్డ్ లాగా ఫామ్ అయి పడుతూ ఉందన్నమాట. సో దాన్ని చూసి ఓ మై గాడ్ అనేసి షాక్ అయింది. అంటిల్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దట్ టబ్ అండ్ సో ఆ మిల్క్ కింద టబ్ అది సాస్ పట్టడానికి పెట్టుంటారు కదా, సో ఆ టబ్ అంతా కూడా షైనింగ్ మాస్ ఆఫ్ గోల్డ్ తో ఫిల్ అయిపోయింది అనమాట. సో అప్పుడు అది చూసి అలాగా రెస్పాండ్ అయ్యింది ఆమె. సో ద ఓల్డ్ కపుల్ వర్ రిచ్ అగైన్. సో కాబట్టి వీళ్ళు ఏమైపోయారు, మళ్ళీ చాలా రిచ్ అయిపోయారు. ఓకే, సో దీన్ని ఎవరు చూస్తున్నారు అక్కడ, అతను చేసేదేమో అక్కడ పక్కనే ఉన్న నైబర్ ఓల్డ్ పర్సన్ చూస్తున్నాడు. ఇక్కడ ఈమె చేసే బీన్స్ సాస్ అనేది ఎవరు చూస్తున్నారంటే ఈమె చూస్తున్నారు, ఈ కన్నింగ్ హస్బెండ్ యొక్క వైఫ్ చూస్తున్నారు అనమాట. ఓకే, సో వీళ్ళు మళ్ళీ రిచ్ అయిపోయారు. ద నెక్స్ట్ డే ద స్టింగీ అండ్ విక్డ్ నైబర్ కేమ్ అండ్ బారోడ్ ద మోటార్ అండ్ మ్యాజిక్ మిల్. సో ద నెక్స్ట్ డే ఏమైందనంటే ద స్టింగీ అండ్ విక్డ్ నైబర్, స్టింగీ మీన్స్ నాట్ జనరస్, అన్విల్లింగ్ టు స్పెండ్ మనీ. సో మనీ అంటే మిజర్లీ అంటే పిసినారి అంటాం కదా, సో పిసినారి ప్లస్ విక్డ్, విక్డ్ అంటే ఇంత ముందు చూసాం క్రూయల్. సో ఆ క్వాలిటీస్ ఉన్నటువంటి నైబర్స్ ఏం చేశారంటే కేమ్ అండ్ బారోడ్ ద మోటార్ అండ్ మ్యాజిక్ మిల్. సో వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ బౌల్ అండ్ ఆ మిల్ని రెండింటిని తీసుకోవడానికి ట్రై చేశాను, అంటే అప్పుగా అడిగి తీసుకున్నారు. దే ఫిల్డ్ వన్ విత్ బాయిల్డ్ రైస్ అండ్ ద అదర్ విత్ బీన్స్. సో వాళ్ళు ఏం చేశారంటే ఒక దాంట్లో ఏమో రైస్ పెట్టారు, ఇంకొక దాంట్లో ఏమో బీన్స్ ని తో ఫిల్ చేశారు. దెన్ ద ఓల్డ్ మ్యాన్ బిగాన్ టు పౌండ్ అండ్ ద ఉమెన్ టు గ్రైండ్. సో అతనేమో దంచడం స్టార్ట్ చేశాడు పిండి, అండ్ ఈమెమో ఆ బీన్స్ వేసి గ్రైండ్ చేయడం స్టార్ట్ చేసింది. బట్ అట్ ద ఫస్ట్ బ్లో అండ్ టర్న్ ద పాస్ట్రీ అండ్ సాస్ టర్న్డ్ ఇంటూ ఏ ఫుల్ మాస్ ఆఫ్ వార్మ్స్. సో ఫస్ట్ ఎప్పుడైతే అలా కొట్టారో అప్పుడే స్టార్టింగ్ లోనే వీళ్ళకి ఏమైందనంటే ఆ పిండి అంతా కూడా ఏమైంది, ఏ విధంగా తయారైందంటే ఫోల్ మీన్స్ వెరీ బ్యాడ్ ఆర్ అన్ప్లెజెంట్ టేస్ట్, మాస్ ఆఫ్ వార్మ్స్ అంటే పురుగులు వచ్చేసాయి అనమాట మొత్తం. Still more angry at this, they chopped the mill into pieces to use as firewood. సో ఒక్కసారిగా వాళ్ళ కోపం వచ్చి ఈ మిల్ అండ్ ఆ బౌల్ ఏం చేశారంటే వాళ్ళు చిన్న చిన్న పీసెస్ గా చేసేసారనమాట. అంటే ఫైర్వుడ్ గా చలిమంట వేసుకోవడం కోసంగా ఆ విధంగా అంటే మంటేసేయాలనుకున్నారు, కాల్చేయాలనుకున్నారు అనమాట. Not long after that, the good old man dreamed again. And the spirit of the dog spoke to him, telling him how the wicked people had burned the mill made from the pine tree. So వీళ్ళకేమో గోల్డ్ ఇచ్చింది, వాళ్ళకేమో పురుగులు ఇచ్చింది అనమాట. సో దాంతో కోపంతో వాళ్ళు ఆ మిల్ ని అండ్ ఈ బౌల్ రెండింటిని కాల్ చేశారు సో కోపంతో. సో అప్పుడు మళ్ళీ ఈ డాగ్ మళ్ళీ కల్లోకి వచ్చింది అనమాట ఇతనికి. సో నాట్ లాంగ్ ఆఫ్టర్ దట్ ద గుడ్ ఓల్డ్ మ్యాన్ డ్రీమ్డ్ అగైన్. సో మళ్ళీ ఇతనికి మంచి ఓల్డ్ మ్యాన్ కి కళ వచ్చింది. సో ఆ కల్లో స్పిరిట్ ఆఫ్ ద డాగ్ స్పోక్ టు హిమ్, ఏమని చెప్తుందంటే టెల్లింగ్ హిమ్ హౌ ద విక్డ్ పీపుల్, ఆ క్రూయల్ పీపుల్ ఏ విధంగా అయితే మీరు పైన్ ట్రీతో తయారు చేసినటువంటి ఆ మిల్ ని అండ్ బౌల్ ని కాల్ చేశారో అది చెప్పింది అనమాట. తర్వాత టేక్ ద యాషెస్ ఆఫ్ ద మిల్, స్ప్రింకిల్ దెమ్ ఆన్ ద విథర్డ్ ట్రీస్ అండ్ దే విల్ బ్లూమ్ అగైన్ సెడ్ ద డాగ్ స్పిరిట్. సో ఏం చెప్పిందంటే అక్కడ కాల్ చేశారు కదా, ఆ కాల్ చేసిన తర్వాత రిమైనింగ్ యాషెస్ బూడిది ఉంది కదా, సో అది మీరు తెచ్చుకోండి. అది తెచ్చుకొని మీరు హ్యావ్ టు స్ప్రింకిల్ దెమ్ ఆన్ ద విథర్డ్ ట్రీస్. విథర్డ్ మీన్స్ బేర్ అండ్ డ్రై, అంటే ఎండిపోయినటువంటి చెట్టు పైన ఆ యాష్ ని చల్లండి, అప్పుడు ఇమ్మీడియట్ గా అది మళ్ళీ పూలు పూస్తుంది, కాయలు ఇస్తుంది అని డాగ్ స్పిరిట్ చెప్పింది. ద ఓల్డ్ మ్యాన్ అవోక్ అండ్ వెంట్ అట్ వన్స్ టు హిస్ విక్డ్ నైబర్స్ హౌస్ వేర్ హీ ఫౌండ్ ద మిజరబుల్ ఓల్డ్ పెయిర్ సిట్టింగ్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ దేర్ స్క్వేర్ ఫైర్ ప్లేస్. సో అతను వెంటనే వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. అక్కడ ఏం చేస్తున్నాడంటే విక్డ్ నైబర్స్ హౌస్, అక్కడ వేర్ హీ ఫౌండ్ ద మిజరబుల్ ఓల్డ్ పెయిర్. సో మిజరబుల్ మీన్స్ సాడ్. సో ఈ సాడ్ ఓల్డ్ పెయిర్ కూర్చొని ఉందన్నమాట. ఎక్కడ, at the edge of the square fireplace. ఆ ఫైర్ ప్లేస్ చుట్టూ కూర్చో ఉన్నారు. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్
స్మోకింగ్ అండ్ స్పిన్నింగ్. సో ఆ మధ్యలో ఫ్లోర్ లో ఏముందంటే స్మోకింగ్ పొగొస్తుంది అండ్ మంటలు వస్తూ ఉన్నాయి అనమాట. మంట వేసుకొని కూర్చో ఉన్నారు అనమాట వాళ్ళు. From time to time they warmed their hands and feet with the blaze flame. సో టైం టు టైం ప్రతి సెకండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే హ్యాండ్స్ ని ఫీట్ ని వాళ్ళు బాగా హీట్ చేస్తున్నారు. ఆ మంటల్లో నుంచి వచ్చేటటువంటి బ్లేజ్ అంటే వెచ్చదనం, ఆ వేడి వామ్ వస్తుంది కదండి, వామ్. సో ఆ వామ్నెస్ లో వాళ్ళు చలి కాంచుకుంటూ ఉన్నారనమాట. ఓకే, సో దాన్ని కాల్చుకుంటున్నా. అండ్ సమ్ బిట్స్ ఆఫ్ ద మిల్. సో ఆ మిల్ యొక్క పీసెస్ ఉన్నాయి కదా, సో వాటిని వేసి కాల్చుకుంటూ ఉన్నారు. వైల్ బిహైండ్ దెమ్ లే పైల్ ఆఫ్ ద బ్రోకెన్ పీసెస్. సో ఇంకా వాళ్ళ పక్కన ఏమన్నాయంటే బ్రోకెన్ పీసెస్, ఈ బౌల్ అండ్ మిల్ యొక్క పీసెస్ చాలా పడి ఉన్నాయి అనమాట. ద గుడ్ ఓల్డ్ మ్యాన్ హంబ్లీ ఆస్క్డ్ ఫర్ ద యాషెస్. సో ఇతను ఏమడిగారంటే నాకు ఆ బూడిద ఇస్తారా అనేసి చాలా హంబుల్ గా అడిగారు అనమాట, మర్యాదగా. దో ద కోవిడస్ కపుల్ టర్న్డ్ అప్ దేర్ నోసెస్ ఎట్ హిమ్ అండ్ స్కోల్డెడ్ హిమ్ యాజ్ ఇఫ్ హీ వర్ ద ఎ థీఫ్, దే లెట్ హిమ్ ఫిల్ హిస్ బాస్కెట్ విత్ ద యాషెస్. సో దో ద కోవిడస్ కపుల్, సో అయినా ఇది కోవిడస్ కపుల్ మీన్స్ క్రూయల్ పర్సన్స్. ఓకే, సో ఆ కోవిడస్ కపుల్ ఇతను వచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ గ్రీడీ, ఇక్కడ మనకు కోవిడస్ అంటే ఏంటంటే గ్రీడీ కదండి. సో ఈ గ్రీడీ కపుల్ అతన్ని చూసి టర్న్డ్ అప్ దేర్ నోసెస్ అంటే ట్రీటెడ్ హిమ్ విత్ కంటెంప్ట్, అంటే అసహించుకున్నట్లుగా చూశారనమాట. అంటే నీ వల్లే ఇది జరిగింది అన్న విధంగా ఒక దొంగను చూసినట్టుగా చూశారు అతన్ని. యాజ్ ఇఫ్ యు ఆర్ ఏ థీఫ్, అతను ఒక దొంగలాగా చూశారనమాట. అండ్ అలా చూసినప్పటికీ కూడా తీసుకోంబా, బూడిదే కదా నీకు కావాల్సింది తీసుకోంబా అనేసి వదిలేశారు. అండ్ కమింగ్ హోమ్ ద ఓల్డ్ మ్యాన్ టుక్ హిజ్ వైఫ్ ఇన్ టు ద గార్డెన్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇతను వాళ్ళ వైఫ్ ని తీసుకుని గార్డెన్ లోకి వెళ్ళాడు అనమాట. ఇట్ బీయింగ్ వింటర్ దేర్ ఫేవరెట్ చెర్రీ ట్రీ వాజ్ అ బేర్. సో అది వింటర్ సీజన్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ బెర్రీ ట్రీ, ఆ చెర్రీ ట్రీ ఏదైతే ఉందో అది బేర్ అంటే ఎండిపోయింది అనమాట, ఎంటీగా ఉంది. బేర్ మీన్స్ ఎంటీ. He sprinkled a pinch of ashes on it and lo, it sprouted blossoms until it became a cloud of pink blooms which perfumed the air. సో అతను వెళ్ళి కొద్దిగా పించ్ ఆఫ్ యాషెస్ దానిపైన అలా చల్లాడు. సో లుక్ ఎట్ దట్, ఇట్ స్ప్రౌటెడ్ మీన్స్ టు గ్రో ఆర్ ప్రొడ్యూస్ ఎ న్యూ లీవ్స్. ఇట్స్ మీన్స్ ప్రొడ్యూస్ బ్లోజమ్స్, ఫ్లవర్స్, లీవ్స్ అన్ని వచ్చేసాయి అనమాట. అంటిల్ ఇట్ బికేమ్ ఏ క్లౌడ్ ఆఫ్ పింక్ బ్లూమ్స్ విచ్ పర్ఫ్యూమ్డ్ ద ఎయిర్. సో అది ఎలా అయిపోయిందంటే ఒక పింక్ కలర్ క్లౌడ్, మబ్బు విధంగా అయితే క్లౌడ్ లాగా, పింక్ కలర్ క్లౌడ్ లాగా మొత్తం పూలు ఆకులు అన్ని వచ్చేసాయి అనమాట. అండ్ మంచి స్మెల్ ఎయిర్ లో కలుస్తూ ఉంది అనమాట, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంది. ద న్యూస్ ఆఫ్ దిస్ ఫిల్డ్ ద విలేజ్ అండ్ ఎవ్రీ వన్ ర్యాన్ అవుట్ టు సీ ద వండర్. సో ఈ న్యూస్ మొత్తం విలేజ్ అంతా తెలిసిపోయింది, అందరూ కూడా ఈ వండర్ చూడడానికి కోసం పరిగెత్తుకొని వచ్చారనమాట ఇక్కడికి. ఓకే, అండ్ ద Covetous couple also heard the story and gathering up the remaining ashes of the mill kept them to make withered trees blossom. సో కోవిటస్ కపుల్ కూడా దీని గురించి విన్నారు, అంటే ఈ గ్రీడీ పీపుల్ కూడా దాని గురించి విన్నారు. అండ్ మిగిలినటువంటి ఆ యాషెస్ ఉంది కదా, సో దాన్ని అంతా కూడా వీళ్ళు కూడా గ్యాదర్ చేసుకున్నారు అనమాట. ఎందుకు వీళ్ళు కూడా వెళ్ళి ఆ విధంగా చేయాలా అనుకున్నారు అనమాట, ఎండిపోయిన చెట్లని మళ్ళీ పూలు పూసేలాగా. So then the kind old man, hearing that his lord the daimyo was to pass along the high road near the, సో ఇతను ఏమి విన్నాడు, ఒక రోజు కైండ్ పర్సన్ అన్నారు కదా, ఓల్డ్ పర్సన్, అతనికి ఒక రోజు తెలిసింది ఏమనంటే వాళ్ళ యొక్క ల్యాండ్ లార్డ్ ఆ రోడ్డు పైన అలా రాబోతున్నాడు అనేసి తెలుసుకున్నాడు అనమాట. పాసింగ్ ద విలేజ్ సెట్ అవుట్ టు సీ హిమ్. సో అతన్ని చూడాలనుకో, ల్యాండ్ లార్డ్ ని చూడ, ఇప్పుడు హీరోలు లేదా పొలిటీషియన్స్ వస్తే మనం చూడాలని ఎగబడతాం కదా, సో ఇతను కూడా అతన్ని చూడాలనుకుంటే ఒక్కసారైనా. టేకింగ్ హిస్ అ బాస్కెట్ ఆఫ్ యాషెస్. సో తన చేతిలో ఆ బాస్కెట్ యాషెస్ ఉంది కదా, అలా తీసుకొని వెళ్ళాడు చూడడానికి. యాజ్ ద ట్రైన్ అప్రోచ్డ్ హీ క్లైంబ్డ్ అప్ ఇంటూ అన్ ఓల్డ్ విథర్డ్ చెర్రీ ట్రీ దట్ స్టూడ్ బై ద వే సైడ్. సో ఆ ట్రైన్ మీన్స్ హియర్ ప్రొసెషన్, అంటే ప్రొసెషన్ అంటే ఉత్సవం లాగా వస్తారనమాట వాళ్ళు వచ్చేటప్పుడు.
ఓకే, సో అలాగ వస్తూ ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే చెర్రీ ట్రీ ఉంది కదా, సో బాగా ఎండిపోయినటువంటి చెర్రీ ట్రీ దానిపైన ఎక్కి కూర్చున్నాడు అనమాట. సో దానిపైన ఎక్కి నిలబడ్డాడు. అది ఎక్కడుందంటే ఆ ట్రీ వీళ్ళు వచ్చేటటువంటి దారికి పక్కన ఉందన్నమాట. అంటే ఆ ల్యాండ్ లార్డ్ వచ్చేటటువంటి దారిలోనే ఉంది అది కూడా. నౌ ఇన్ ద డేస్ ఆఫ్ ద డైమియోస్ it was the custom when their lord passed by for all the loyal people to shut up their high windows. సో ఆ రోజుల్లో డైమియోస్ అంటే ఇలాగ రాజులు అనుకోవచ్చు. మనకు అప్పట్లో రాజులు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మిగిలిన వాళ్ళందరూ వల్ల విండోస్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకునేయాలి, ఎవరు చూడకూడదు అనమాట వాళ్ళని. సో ఆ విధంగా అందరూ విండోస్ క్లోజ్ చేసుకునేయాలి ఎప్పుడైతే ఈ లార్డ్ అనేది ఈ లార్డ్ అంటే ఈ పర్సన్ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ వీధుల్లో వెళ్ళేటప్పుడు ఫర్ ఆల్ ద లాయల్ పీపుల్ టు షట్ దే హై విండోస్, సో వాళ్ళు క్లోజ్ చేసుకునేయాలన్నమాట. అలాంటి రూల్స్ ఉండేవి ఆ రోజుల్లో. దే ఈవెన్ పేస్టెడ్ దెమ్ ఫాస్ట్ విత్ ఏ స్లిప్ ఆఫ్ పేపర్ సో యాజ్ నాట్ టు కమిట్ ద impertinence of looking down on his lordship. సో impertinence అంటే rudeness. సో ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ విండోస్ ఉంటాయి కదా, ఆ విండోస్ కి పేపర్స్ కూడా అంటించేసేవాళ్ళు అనమాట. అంటే ఆ ఉన్నటువంటి చిన్న హోల్స్ లో నుంచి కూడా వీళ్ళ యొక్క చూడండి, సో యాజ్ నాట్ టు కమిట్ ద ఇంపర్టెనెన్స్ మీన్స్ రూడ్నెస్ ఆఫ్ లుకింగ్ డౌన్ ఆన్ హిజ్ లార్డ్షిప్. సో లార్డ్షిప్ యొక్క రూడ్నెస్ ఏ విధంగా ఉంటుందో దానిని చూడకూడదు. అంటే చూడకూడదు, వీళ్ళు డైరెక్ట్ గా అసలు వాళ్ళని చూడకూడదు అనమాట. సో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారు ఏదే కానీ వాళ్ళు చూడకూడదు. సో వాళ్ళ యొక్క ఒకవేళ చూస్తే వాళ్ళ యొక్క రూడ్నెస్ ని వీళ్ళు చూడాల్సి వస్తుంది, అంటే కోపాన్ని చూడాల్సి వస్తుంది, అంటే ఆల్మోస్ట్ కొట్టడమో చంపడమో చేస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండడానికి ఆ విండోస్ కి పేపర్స్ అన్ని కూడా పేస్ట్ చేసేవాళ్ళు. ఆల్ ద పీపుల్ అలాంగ్ ద రోడ్ వుడ్ ఫాల్ అపాన్ దేర్ హ్యాండ్స్ అండ్ నీస్ అండ్ రిమైన్ prostrate until the procession passed by. Prostrate means lying on the ground face downward. సో వీళ్ళు వస్తూ ఉంటే దారెమ్మడే ఉన్న వాళ్ళందరూ కూడా, దారిలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమైపోవాలంటే ఇలా కింద పడుకునేయాలి, నీస్ గ్రౌండ్ కాంచేయాలి, చేతులు కింద గ్రౌండ్ కాంచేయాలి, తల కూడా కింద కాంచేయాలంటే వాళ్ళని చూడకూడదు అనమాట. అలా కిందకి పడుకునేయాలన్నమాట. సో వాళ్ళ కంప్లీట్ గా ఆ ప్రొసెషన్ అనేది వాళ్ళని దాటి వెళ్లే వరకు. ద ట్రైన్ డ్రూ నియర్. వన్ టాల్ competent man marched ahead, crying out to the people by the way, get down on your knees, get down on your knees. So and everyone kneeled down while the procession was passing. సో ఆ procession అనేది చాలా దగ్గరికి వచ్చేసింది. ఒక టాల్ పర్సన్, దాంట్లో ఉన్నటువంటి ఒక టాల్ పర్సన్, కాంపిటెంట్ మ్యాన్ మార్చ్డ్ అహెడ్. సో ఒక పర్సన్ టాల్ గా అందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి ఒక పర్సన్ ముందుకి వెళ్తూ ఇలా అరుస్తూ ఉన్నాడు అనమాట. ఏమని? గెట్ డౌన్ యువర్ నీస్, గెట్ డౌన్ యువర్ నీస్, అందరూ మోకాల పైన వంకునేయండి, కింద కూర్చునేయండి అని అరుస్తూ వెళ్తూ ఉన్నాడు. దాంతో అందరూ కూడా కిందకు కూర్చుంటూ ఉన్నారు అనమాట. పాసింగ్ ఆ ప్రొసెషన్ అనేది వీళ్ళ వైపుగా వచ్చేటప్పుడు. దెన్ సడన్లీ ద లీడర్ ఆఫ్ ద వ్యాన్ కాట్ సైట్ ఆఫ్ ద ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ద ట్రీ. సో ఆ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఆ వ్యాన్ లో ఆఫ్ ద వ్యాన్ కాట్ సైట్ ఆఫ్ ద ఏజ్డ్ మ్యాన్ అప్ ఇన్ ద ట్రీ. సో ఇతను ఎక్కడున్నాడు? ఓల్డ్ గుడ్ పర్సన్ ట్రీ పైన కూర్చోన్నాడు కదా, సో అతన్ని చూసేశాడు అనమాట ఈ ఓనర్. హీ వాజ్ అబౌట్ టు కాల్ అవుట్ టు హిమ్ ఇన్ అన్ యాంగ్రీ టోన్, బట్ సీయింగ్ హీ వాజ్ సచ్ అన్ ఓల్డ్ ఫెలో he pretended not to notice him and passed him by. సారీ, సో అది చూసింది ఓనర్ కాదు, ఇతనే ఎవరైతే అరుస్తున్నాడు మోకాల పైన కూర్చొని మోకాలు మీద అతనే ఇతన్ని చూశాడు అనమాట. సడన్లీ ద లీడర్ ఆఫ్ ద వ్యాన్ కాట్ సైట్. సో ఇతన్ని చూశాడు, ఏజ్డ్ పర్సన్ పైన చెట్టు పైన. కానీ అతన్ని కూడా కోపంగా పిలవాలనుకున్నాడు, కానీ అతని వయసు చూసి ఇతను ముసలివాడు కదా ఏం కాదులే అని చూడనట్టుగా, ప్రిటెండెడ్ మీన్స్ యాక్టెడ్, చూడనట్టుగా అలా వెళ్ళిపోయాడు అనమాట. వదిలేసి, అంటే నోటీస్ చేయనట్టుగా వదిలేసి వెళ్ళిపోయాడు. సో వెన్ ద డైమియోస్ ప్లాంక్విన్ డ్రూ నియర్ ద ఓల్డ్ మ్యాన్, taking a pinch of ashes from his basket, scattered it over the tree. సో ఎప్పుడైతే ఈ డైమియోస్ ప్లాంక్విన్ మీన్స్ రాయల్ వ్యాన్ ఆర్ ఏ కార్ట్, ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఏ క్లోజ్డ్ కోచ్ used by wealthy people to travel, carried by 4 strong persons.
అంటే పల్లకి అంటాం కదా, సో అలాంటిది కూడా అయి ఉండొచ్చు అనమాట. సో అలాంటి దాంట్లో వస్తూ ఉన్నప్పుడు చాలా దగ్గరికి వచ్చిన తర్వాత ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి యాష్ కొద్దిగా తీసుకొని బాస్కెట్ నుంచి తీసుకొని స్కాటర్ ఓవర్ ద ట్రీ. స్కాటర్ మీన్స్ టు త్రో ఆర్ టు డ్రాప్ థింగ్స్ సో దట్ దే ఓవర్ అన్ ఏరియా, అంటే స్ప్రెడ్ చేయడం అనమాట, ఇలా విసిరేశాడు. సో దాంతో ఇమ్మీడియట్గా ఏమైంది, ఇన్ ఎ మూమెంట్ ఇట్ బర్స్ట్ ఇన్ టు బ్లోజమ్, ఒక్కసారిగా పూలు కాయలు రావడం స్టార్ట్ అయిందనమాట చెర్రీ ట్రీకి. ఓకే, సో దాంతో ద డిలైటెడ్ డైమ్యో ordered the train to be stopped and got out to see the wonder. సో ఒక్కసారిగా ఆ పర్సన్ ని ఆపమని చెప్పాడనమాట ఈ ఓనర్, ల్యాండ్ లార్డ్. సో అతను ఆపమని చెప్పి అండ్ గాట్ అవుట్ టు సీ ద వండర్, బయటకు వచ్చాడనమాట ఆ వండర్ ని చూడడం కోసం. కాలింగ్ ద ఓల్డ్ మ్యాన్ టు హిమ్, హీ థ్యాంక్డ్ హిమ్ అండ్ ఆర్డర్డ్ ప్రెజెంట్స్ ఆఫ్ సిల్క్ రోప్స్, స్పాంజ్ కేక్, ఫ్యాన్స్ అండ్ అదర్ రివార్డ్స్ టు బి గివెన్ హిమ్. సో ఆ ఓల్డ్ మ్యాన్ ని పిలిచి అతనికి థ్యాంక్స్ చెప్పి ఇంకా ఆర్డర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చారంటే ఇతనికి సిల్క్ రోప్స్ అంటే సిల్క్ థ్రెడ్స్, రోప్స్ మీన్స్ రోప్స్ అంటే క్లాత్స్ అనమాట. సో సిల్క్ క్లాత్స్ ఇవ్వమని చెప్పాడు, అండ్ స్పాంజ్ కేక్ ఇవ్వమని చెప్పాడు, అండ్ ఫ్యాన్స్ ఇచ్చారు. సో ఇలా చాలా అంటే చాలా రివార్డ్స్ అతనికి ఇచ్చారనమాట. హీ ఈవెన్ ఇన్వైటెడ్ హిమ్ టు హిజ్ క్యాజల్. క్యాజల్ మీన్స్ ఏ బిగ్ ప్యాలెస్. సో అతని ప్యాలెస్ కి రమ్మని చెప్పి కూడా ఇన్వైట్ చేశాడు. సో ద ఓల్డ్ మ్యాన్ వెంట్ గ్లీఫుల్లీ హోమ్ టు షేర్ హిజ్ జాయ్ విత్ హిజ్ డియర్ ఓల్డ్ వైఫ్. గ్లీఫుల్లీ మీన్స్ హ్యాపీలీ. సో అప్పుడు ఈ ఓల్డ్ పర్సన్ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఈ విషయం అంతా తన వైఫ్ తో షేర్ చేసుకోవడానికి వెళ్ళి వాళ్ళ వైఫ్ తో షేర్ చేసుకున్నాడు అనమాట. సో అది జరిగిన తర్వాత మళ్ళీ but when the greedy neighbor heard of it, he took some of the magic ashes and went out on the highway. సో అది వినిన తర్వాత ఈ గ్రీడీ నైబర్ కూడా అతను కూడా ఈ యాషెస్ తీసుకొని మళ్ళీ ఆ రోడ్ సైడ్ కి వెళ్ళాడు అనమాట. There he waited until a daimyo's train came along, and instead of kneeling down like the crowd, he climbed a withered cherry tree. సో ఇతను కూడా వెళ్ళి ఈ పర్సన్ ల్యాండ్ లార్డ్ వచ్చే వరకు వెయిట్ చేశాడు అనమాట. అక్కడ వెయిట్ చేసి అందరూ కింద అలా వంకొని పడుకుంటూ ఉంటే ఇతను మాత్రం ఆ చెట్టు పైన, అంటే వితౌట్ చెర్రీ ట్రీ, అంటే చెర్రీ ట్రీ అనేది ఒకటి ఉంది, ఆ ఎండిపోయింది. సో దానిపైకి ఎక్కి కూర్చున్నాడు అనమాట. ఓకే, అండ్ వెన్ ద daimyo himself was almost directly under him, he threw a handful of ashes over the tree which did not change a particle. సో ఎప్పుడైతే ఈ ల్యాండ్ లార్డ్ దగ్గరకు వచ్చి ఆ ట్రీ కింద అలా ఉన్నారో అప్పుడు ఇమ్మీడియట్ గా యాష్ తీసుకొని ఆ ట్రీ పైన వేశాడు, కానీ ఎలాంటి చేంజ్ అనేది రాలేదు ఆ ట్రీలో. ద విండ్ బ్లూ ద ఫైన్ డస్ట్ ఇన్ టు ద నోసెస్ అండ్ ఐస్ ఆఫ్ ద daimyo అండ్ హిజ్ వైఫ్. సో ఈ ల్యాండ్ లార్డ్ అండ్ అతని వైఫ్ కళ్ళల్లోకి ముక్కుల్లోకి మొత్తం ఆ బూడి వెళ్ళిపోయింది అనమాట, గాలి దోలి. ఓకే, అండ్ సచ్ స్నీజింగ్ అండ్ చాకింగ్. సో ఒక్కసారిగా తుమ్మడము, అండ్ చాకింగ్ మీన్స్ నాట్ ఏబుల్ టు బ్రీత్. ఓకే, అలాగా చాకింగ్, ఎక్కులు రావడము ఇలాంటివి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇట్ స్పాయిల్డ్ ఆల్ ద పాంప్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ప్రొసెషన్. పాంప్ మీన్స్ ఫార్మల్ సెరమనీ. సో ఆ ప్రొసెషన్, ఊరేగింపు, ఆ ఉత్సవం అనేది కంప్లీట్ గా, ఆ డిగ్నిటీ అనేది కంప్లీట్ గా స్పాయిల్ అయిపోయింది అనమాట. ద మ్యాన్ హూజ్ బిజినెస్ ఇట్ వాస్ టు క్రై, గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్, సీజ్డ్ ద ఓల్డ్ ఫూల్ బై ద కాలర్, డ్రాగ్డ్ హిమ్ ఫ్రమ్ ద ట్రీ అండ్ టంబుల్డ్ హిమ్ అండ్ హిజ్ యాష్ బాస్కెట్ ఇన్ టు ద డిచ్ బై ద రోడ్. సో అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కదా, అందరికి చెప్తూ పోతాడు గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్ అనేసి. సో అతను ఏం చేశాడంటే సీజ్డ్ ద ఓల్డ్ ఫూల్ బై ద కాలర్, కాలర్ పట్టుకొని లాగాడు అనమాట ఈ ఓల్డ్ పర్సన్ ని, అండ్ డ్రాగ్డ్ హిమ్ ఫ్రమ్ ద ట్రీ, చెట్టు పై నుంచి కిందకు లాగుతూ ఉన్నాడు. అండ్ టంబుల్ మీన్స్ సడన్ డౌన్ ఫాల్, ఒక్కసారిగా కింద పడేశాడు అనమాట అతన్ని పట్టుకొని. అండ్ అతని చేతిలో ఉన్నటువంటి యాష్ బాస్కెట్ ని ఇంటూ డిచ్ బై ద రోడ్. సో ఆ పక్కనే ఉన్న కాలువలో పడేశాడు అనమాట ఆ యాష్ బాస్కెట్ ని. దెన్ బీటింగ్ హిమ్ సౌండ్లీ హీ ఫెల్ట్ హిమ్ ఫర్ డెడ్. సో హీ లెఫ్ట్ హిమ్ ఫర్ డెడ్. సో ఏ విధంగా కొట్టాడంటే గట్టిగా సౌండ్లు వచ్చే విధంగా, గట్టిగా అరిచే విధంగా కొట్టాడు, అండ్ చనిపోయే వరకు కొట్టాడు అనమాట అతన్ని. Thus the wicked old man died in the mud. సో
ఏ విధంగా అయితే ఆ డాగ్ని కొట్టి చంపారో వీళ్ళిద్దరూ, ఓల్డ్ మ్యాన్ ఆ విధంగానే ఇప్పుడు అతనికి చావు వచ్చిందనమాట. ఆ విధంగానే కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేశారనమాట. ఆ మట్టిలోనే పడేసారు, వెళ్ళిపోయారు వాళ్ళని చంపేసి. బట్ ద కైండ్ ఫ్రెండ్ ఆఫ్ ద డాగ్ dwelt in peace and plenty, and both he and his wife lived to a green old age. సో ఇక్కడ గ్రీన్ అంటే హెల్దీ, యాక్టివ్ అండ్ ప్రాస్పరస్. సో అతను మాత్రం ఆ విధంగా చనిపోయాడు, అంటే క్రూయల్ గా ఉన్న పర్సన్ ఏమో అలా చనిపోయాడు. ఈ డాగ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను మాత్రం dwelt in peace and plenty. dwelt means live somewhere, చాలా పీస్ గా, చాలా హ్యాపీగా, చాలా ప్లెంటీ అంటే అతనికి కావాల్సినంత మనీతో హ్యాపీగా నివసిస్తూ ఉన్నాడు. అండ్ బోత్ హీ అండ్ హిజ్ వైఫ్ లివ్ టు ఏ గ్రీన్ ఓల్డ్ ఏజ్, అంటే ఇద్దరు కూడా ఆ ఓల్డ్ ఏజ్ లో చాలా హెల్దీగా, యాక్టివ్గా, ప్రాస్పరస్ గా ఉన్నారనమాట. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారనేసి అర్థం. సో చూడండి, అంటే మనము మంచి చేస్తే మనకు మంచి రిటర్న్ వస్తుంది, మనం ఒకరికి చెడు చేస్తే ఆ చెడే మనల్ని మన నాశనానికి, మన వినాశనానికి దారి తీస్తుంది అన్నది ఈ లెసన్ యొక్క మోరల్ అనమాట. సో ఇట్ వాజ్ రిటన్ బై విలియం ఎలియట్ గ్రిఫిస్, ఏ జపనీస్ టేల్ ఇట్ వాజ్. ఓకేనండి. సో లైఫ్లో ఎప్పుడైనా కానీ అది మనిషి అయినా కానీ, లేదంటే వేరే జీవి ఏదైనా కానీ, ఏదైనా ప్రాణే కదండి, వాటికి దెబ్బ అనేది తెలుస్తుంది, వాటికి బాధ అనేది ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు షో కైండ్నెస్ టువార్డ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రీచర్ ఆన్ ద ఎర్త్, దెన్ డెఫినెట్లీ ఇట్ విల్ రిటర్న్ టు యూ ఇన్ ఏ గుడ్ అండ్ ఏ ప్రాస్పరస్ వే. ఓకే, సో మీరు వేటికైతే మంచి చేస్తారో ఆ మంచి మీకు డెఫినెట్గా లైఫ్లో ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడైతే చెడు చేస్తారో అది మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు అనుభవించే తీరుతారనమాట. సో అందరినీ ఎవరినే కానీ బాధ పెట్టకుండా అందరికీ మంచి చేసి చూడండి. ఇక్కడ వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఇతను ఆ డాగ్ని పంపించాడు, మంచివాడు కాబట్టి. వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే డాగ్ని చంపినా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే ఆ మిల్ కావచ్చు, ఆ బౌల్ కావచ్చు మళ్ళీ ఇచ్చాడు, ఎందుకంటే మంచివాడు కాబట్టి. సో మంచివాడు కాబట్టి ఆల్వేస్ అతనికి మంచి జరిగింది, ఇతను చెడ్డవాడు కాబట్టి అతనికి చెడ్డ జరిగింది. ఓకే, so always be kind towards each and every creature on the earth and you will be good in future. Okay, so thank you so much for watching this video. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. 1 hour కష్టపడి చెప్పినందుకు. ఇప్పుడే నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ చెప్పినప్పుడు మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్లో వస్తాయి, అప్పుడు మీరు వాచ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి, అండ్ మీ గ్రూప్స్లో కూడా వీడియోస్ని షేర్ చేయండి, అండ్ వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది ఒక్కటే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్, ఏర్వా.